వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. మీ సైకాలజీ మాలెద్రి రెడ్డి సార్. మరి ఈరోజు మనం గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏపీడిఎస్సి ఎగ్జామ్ షెడ్యూల్స్ గురించి మాట్లాడుకోవడంతో పాటు మరి టెట్లో ఉన్నటువంటి సైకాలజీకి డిఎస్సిలో ఉన్నటువంటి సైకాలజీకి ఎలాంటి అంశాల్లో తేడా ఉంది, మనం ఈ యొక్క సిలబస్లో ఉండేటువంటి కీలక భావనలు ఏమిటి, వాటిని మనం ఎలా అర్థం చేసుకుంటే అత్యధిక మార్కులు సంపాదించుకోవచ్చు, ఇలాంటి విషయాల గురించి మనము మాట్లాడుకుందాం. మరి సమయం ఇంకా చాలా తక్కువగా ఉంది. ఎట్టకేలకు అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ రానే వచ్చింది. మరి ముందుగా అందరూ అనుకున్నట్లుగానే ఈ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ అనేటువంటిది ప్రారంభంలో మొదట వచ్చేసి ఈ యొక్క హెచ్జిటి సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ అనేటువంటిది జరుగుతుంది. మరి ఇక్కడ ఏపీడిఎస్ హెచ్జిటి గవర్నమెంట్ ఎగ్జామ్ షెడ్యూల్ కానీ మనం చూసినట్లయితే ఒక మొత్తం 5 రోజులు నిర్వహిస్తున్నాడు. అంటే మార్చి 30, 31, ఏప్రిల్ 1, 2, 3 అంటే మొత్తం 5 డేస్ 5 డేస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. మరి ప్రతిరోజు కూడా మార్నింగ్ సెషన్ అలాగే ఈవినింగ్ సెషన్ రెండు సెషన్లు ఎగ్జామ్ జరగడం అనేది జరుగుతుంది. అంటే మొత్తం 10 సెషన్స్లో అంటే 10 ఎగ్జామ్స్ జరుగుతాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క 5 రోజులలో 10 సెషన్లో ఏదో ఒక సెషన్లో ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. కాబట్టి కనిగిరి టీచర్స్ అకాడమీ వారు మరి ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి సిలబస్ని బేస్ చేసుకొని చేసినటువంటి ఆన్లైన్ వీడియో క్లాసులు కానీ, అలాగే కరోనా నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ఎంతోమంది అభ్యర్థులకు ఉపయోగపడుతున్నటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ సిరీస్ కానీ, అలాగే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ర్యాపిడ్ ఎగ్జామ్ సిరీస్ అనేటువంటి దాన్ని ఉదాహరణ నిర్వహించడం అనేటువంటిది జరిగింది. అంటే ఆన్లైన్ వీడియో క్లాసులు అలాగే ఆన్లైన్ ఎగ్జామ్ సిరీస్ అలాగే మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ర్యాపిడ్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేది ఒకటి నిర్వహిస్తున్నాం. ఈ 3 అంశాలను కూడా ఇక ఇప్పటి వరకు ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారందరూ కూడా ఏదైనా సబ్జెక్టులో సందేహాలు ఉన్నట్లయితే వాటిని నివృత్తి చేసుకోవడం కోసం సులభంగా వాళ్ళకు ఉపయోగపడేటువంటి విధంగా ఈ యొక్క ఆన్లైన్ వీడియోస్ను అలాగే ఆన్లైన్ ఎగ్జామ్ సిరీస్ని ర్యాపిడ్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ని ఈ 3 ప్యాకేజీలను కలిపి కేవలం అభ్యర్థులకు 500 రూపాయలకు మాత్రమే అందించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా హెచ్జిటి అభ్యర్థులు ఉన్నారో వారందరూ కూడా ఇది మీకు ఆల్రెడీ మీ దగ్గర ఇతర ఆన్లైన్ వీడియోస్ ఉండొచ్చు, కానీ ఈ సమయంలో మీకు ఎంతో కొంత ఈ వీడియోస్ అనేటువంటివి ఉపయోగపడతాయి. అంటే జీకన్ కరెంట్ అఫైర్స్ కానీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కానీ, అలాగే ఎడ్యుకేషనల్ సైకాలజీ కానీ, మ్యాథమెటిక్స్, అలాగే జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, అలాగే తెలుగు, ఇంగ్లీషు మరియు వాటికి సంబంధించిన మెథడాలజీస్ మొత్తం కూడా అప్లోడ్ చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి రీసెంట్గా మీరు రాసినటువంటి టెట్ ఎగ్జామ్లో కానీ గమనించినట్లయితే ఈ యొక్క ఏపీ టెట్ 2024లో జరిగినటువంటి ఎగ్జామ్లో ఈ యొక్క వీడియో క్లాసులు అయితేనేమి, ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితేనేమి, ఈ యొక్క మెటీరియల్ నుంచి కూడా దాదాపు 90% ప్రశ్నలను కవర్ చేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే మెటీరియల్ మొత్తాన్ని కూడా న్యూ సిలబస్కి అనుగుణంగా రూపకల్పన చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇంకా అభ్యర్థులు ఎవరైనా సరే గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేదా వివిధ ప్రాంతాల్లో రూములు తీసుకొని స్టడీ హాల్స్లో చదువుకునేటువంటి విద్యార్థులు కూడా ఈ యొక్క ఆన్లైన్ వీడియోస్ ఉపయోగపడతాయి. ఆన్లైన్ ఎగ్జామ్ సిరీస్ చాప్టర్ వైజ్డ్గా ఉండేటువంటివి, అలాగే ర్యాపిడ్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఈ యొక్క ఈ నెల ఏదైతే మనకు మార్చి ఉందో ఈ యొక్క మార్చి నెల చివరి వరకు కూడా జరుగుతుంది. ఆల్రెడీ ర్యాపిడ్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ మేము నిర్వహించినటువంటివి కూడా యాప్లో ఉంటాయి. అవన్నీ కూడా మీరు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవలం వచ్చేసి 500 రూపాయలు మాత్రమే. మరి ఈ సమయం తక్కువ ఉంది కాబట్టి ప్రైస్ను కూడా వీలైనంత వరకు అందరు అభ్యర్థులకు దగ్గరకు తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచనతో ప్రైస్ను కూడా
మ్యాక్సిమం తగ్గించడం అనేటువంటిది జరిగింది. 500 రూపాయలు మాత్రమే. మీకు ఎవరికైతే ఎస్జిటి యొక్క ఆన్లైన్ వీడియోస్ కానీ, ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ, లేదా ర్యాపిడ్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ ఇవన్నీ కావాలనుకునేటువంటి వాళ్ళు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను, ఇక్కడ టెట్ డిఎస్ ఎస్జిటి ఎస్సి అనేటువంటి లోగోతో ఉంటుంది. ఈ యాప్ను కానీ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. ఇక తర్వాత చూసినట్లయితే ముఖ్యంగా ఎస్ఏ మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్. మరి మొదట్లో మనకి ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చినప్పుడు ఫస్ట్లో మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చినప్పుడు సమయం ఎక్కువగా లేదనేటువంటి ఉద్దేశంతో చాలామంది అభ్యర్థులు కూడా ఎక్కడికి కోచింగ్ వెళ్ళలేనటువంటి పరిస్థితి. అలాగే అభ్యర్థులు రాలేదు కాబట్టి ఏ కోచింగ్ సెంటర్లు కూడా ఎస్ఏ వాళ్ళకి కోచింగ్ స్టార్ట్ చేయలేనటువంటి పరిస్థితి. కానీ గత 3-4 సంవత్సరాల నుంచి కూడా ఒక కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకులుగా మేము మరి రాబోయేటువంటి డిఎస్సి నోటిఫికేషన్లను దృష్టిలో పెట్టుకొని మరి స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తాన్ని కూడా రెడీ చేయడం జరిగింది. కాకపోతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తగిన సమయం లేకపోవడం వలన వాటిని మేము ప్రింటింగ్ ఇవ్వడం అనేటువంటిది సాధ్యము కాలేదు. కానీ చేసినటువంటి ఆ వర్క్ అనేటువంటిది ఏ డిఎస్ అభ్యర్థుల కోసం అయితే మేము తయారు చేశామో అవి ఎక్కువ మంది విద్యార్థులకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో తయారు చేసినటువంటి మెటీరియల్ని కానీ, ఆ మెటీరియల్ ఆధారంగా తయారు చేసినటువంటి క్వశ్చన్స్ కానీ, అలాగే మనకి గత దశాబ్ద కాలం నుంచి జరిగినటువంటి టెట్ మరియు డిఎస్సిలో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ వీటన్నిటిని బేస్ చేసుకొని కాన్సెప్ట్ వైజ్గా యొక్క మెటీరియల్ తయారు చేయడం జరిగింది. అవన్నీ కూడా ఎస్ఏ మ్యాథమెటిక్స్ అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో తయారు చేయడం అనేటువంటి జరిగింది. ఇక్కడ ఎవరైతే ఎస్ఏ మ్యాథమెటిక్స్ స్టేట్ వైడ్గా ప్రిపేర్ అవుతున్నారో వారికి కేవలం 500 రూపాయలకు మాత్రమే ఈ యొక్క ఎస్ఏ మ్యాథమెటిక్స్ సంబంధించిన ప్యాకేజీని మేము అందించదలిసాం. ఇక్కడ ఈ 500 రూపాయలు పెట్టి ఎస్ఏ మ్యాథమెటిక్స్ తీసుకోవడం వల్ల ఆ అభ్యర్థులకు ఎలాంటి సౌకర్యాలు దీని ద్వారా కలుగుతాయంటే దీని ద్వారా 3 రకాలైనటువంటి బెనిఫిట్స్ అభ్యర్థులకి లభ్యమవుతాయి. ఏంటంటే చూడండి, వీడియో క్లాసులమ్మ అంటే అన్ని స్కూల్ అసిస్టెంట్లకు కామన్గా ఉండేటువంటి జీక్ అండ్ కరెంట్ అఫైర్స్, అలాగే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు, అలాగే ఎడ్యుకేషనల్ సైకాలజీ. అంటే ఈ 3 విభాగాలు వచ్చేసి ఎన్ని మార్కులకి? 20 మార్కులకు ఉంటుంది కదా. జీక్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 8 మార్కులకు ఉంటుంది, అలాగే ఎడ్యుకేషనల్ సైకాలజీ 8 మార్కులకు ఉంటుంది, విద్యా దృక్పథాలు వచ్చేసి 4 మార్కులకు ఉంటుంది. ఈ ఏదైతే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి జనరల్ ఐటమ్స్ ఉంటాయో జీక్ అండ్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, విద్యా దృక్పథాలు కావచ్చు, ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేటువంటి ఏవైతే ఉంటాయో వీటిని వీడియో క్లాసులని అప్లోడ్ చేయడం జరిగింది స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి సంబంధించి. అలాగే ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటివి ఫుల్ ప్యాకేజ్ అంటే చాప్టర్ వైజ్డ్గా జీక్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, పిఐ ఉన్నాయి, సైకాలజీ ఉన్నాయి. మ్యాథ్స్ కంటెంట్ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మ్యాథ్స్ కంటెంట్ ఏదైతే ఉందో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మ్యాథ్స్ కంటెంట్ అనేటువంటిది అభ్యర్థులు ఇందులో అప్లోడ్ చేయడం అనేటువంటి జరిగింది. అలాగే బీఈడి టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని మ్యాథ్స్ మెథడాలజీ ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఎగ్జామ్ సిరీస్ అనేటువంటిది కంప్లీట్ ప్యాకేజ్ అనేటువంటి దాన్ని అప్లోడ్ చేయడం జరిగింది. అంటే 80 మార్కులకి మీకు రేపు ఏదైతే ఇప్పుడు జీకే అండ్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఆల్రెడీ మీరు ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి మీకు తెలుసు జీక్ అండ్ కరెంట్ అఫైర్స్ కానీ, అలాగే పిఐ, అలాగే సైకాలజీ మీ యొక్క కంటెంటు, అలాగే మీ యొక్క మెథడాలజీ ఇవన్నీ వచ్చేసి మీకు ఎన్ని మార్కులకి? 80 మార్కులకి ఎగ్జాము నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. జీక్ అండ్ కరెంట్ అఫైర్స్ కానీ, పిఐ కానీ, సైకాలజీ కానీ, కంటెంట్ కానీ, మెథడాలజీస్ కానీ ఈ 80 మార్కులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ సిరీస్ అనేటువంటిది యాప్లో అప్లోడ్ చేయడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ 6వ తరగతి మొదలుకొని ఇంటర్మీడియట్ వరకు కూడా ఈ యొక్క కంటెంట్ని సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్లోడ్ చేయడం అనేటువంటిది జరిగింది. అయితే వీటితో పాటు అభ్యర్థులకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ కూడా అప్లోడ్ చేయడం అనేటువంటిది జరిగింది. మరి జీక్ అండ్ కరెంట్ అఫైర్స్, జీక్ అండ్
కరెంట్ అఫైర్స్, అలాగే పిఐఈ, అలాగే సైకాలజీ, అలాగే మ్యాథ్స్ కంటెంటు, అలాగే మ్యాథ్స్ మెథడాలజీ, ఇవన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో మెటీరియల్ని కూడా ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఏదైతే ఉందో వాటిని జీకన్ కరెంట్ అఫైర్స్ కానీ, విద్యా దృక్పథాలు కానీ, అలాగే సైకాలజీ కానీ, మ్యాథమెటిక్స్ కంటెంట్ కానీ, అలాగే మ్యాథ్స్ మెథడాలజీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో అందులో అప్లోడ్ చేయడం అనేటువంటిది జరిగినది. అంటే మీరు ఏదైనా చదువుకుంటా ఉంటే మీకు ఏదైనా సందేహం వచ్చినట్లయితే జీకన్ కరెంట్ అఫైర్స్ మెటీరియల్ మీరు చూసుకోవచ్చు, విద్యా దృక్పథాల మెటీరియల్ మీరు చూసుకోవచ్చు, సైకాలజీ మెటీరియల్ మీరు చూసుకోవచ్చు, మ్యాథ్స్ కంటెంట్ 6 నుంచి 10వ తరగతి వరకు ఇంటర్ కంటెంట్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది లేదు. అలాగే మ్యాథ్స్ మెథడాలజీ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ కూడా, పీడిఎఫ్ మెటీరియల్ అనేటువంటిది మ్యాథ్స్ మెథడాలజీని న్యూ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా తయారు చేసినటువంటి మ్యాథ్స్ మెథడాలజీ పీడిఎఫ్ మెటీరియల్స్ ఇచ్చిన సిలబస్కి అనుగుణంగా అప్లోడ్ చేయడం అనేటువంటిది జరిగినది. కాబట్టి మీకు 500 రూపాయలు పెట్టి మీరు ఎస్ఏ మ్యాథమెటిక్స్ ప్యాకేజ్ కానీ తీసుకున్నట్లయితే మీకు జనరల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో 20 మార్కులకి అవి వీడియో క్లాసులు మీకు లభ్యమవుతాయి. ఆన్లైన్ ఎగ్జామ్ సిరీస్ 80 మార్కులకి ఆన్లైన్ ఎగ్జామ్స్ మీకు అవైలబుల్ అవుతాయి. అలాగే ఒక ఇంటర్మీడియట్ కంటెంట్ తప్ప మిగతావన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో మెటీరియల్ మీకు అవైలబుల్లో ఉంది. మరి ఎవరైతే మీకు కావాలనుకుంటారో ఎస్ఏ మ్యాథమెటిక్స్ వాళ్ళు మరి ఈ యొక్క టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు దాన్ని ఈజీగా అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వీడియో క్లాసులు అనేటువంటివి 20 మార్కులకి వీడియో క్లాసులు మీకు అవైలబుల్లో ఉన్నాయి. అంటే జీకన్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకి 10 మార్కులు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, పిఐ వచ్చేసి 5 మార్కులు, అలాగే సైకాలజీ వచ్చేసి 5 మార్కులు, ఇది 20 మార్కులకి ఉంటుంది. అదే మనం హెచ్జిటికి వెళ్ళినట్లయితే వేరుగా ఉంటుంది 20 మార్కులకి. కానీ స్కూల్ అసిస్టెంట్కి మాత్రం జీకన్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 10 మార్కులు, విద్యా దృక్పథాలు 5 మార్కులు, అలాగే సైకాలజీ వచ్చేసి 5 మార్కులకి ఉంటుంది. మరి కంటెంట్ వచ్చేసి ఎన్ని మార్కులకి ఉంటుందమ్మా? 40 మార్కులకి ఉంటుంది. మెథడాలజీ వచ్చేసి 20 మార్కులకి ఉంటుంది. కాబట్టి 80 మార్కులకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని మీరు వీడియోల రూపంలో అయితేనేమి, ఆన్లైన్ ఎగ్జామ్స్ రూపంలో అయితేనేమి, పీడిఎఫ్ మెటీరియల్ రూపంలో అయితేనేమి ఈ యొక్క టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ నుంచి ఈ యొక్క సర్వీస్ని మీరు ఉపయోగించుకోవచ్చు. మెథడాలజీ చాలా అద్భుతంగా మీకు ఉపయోగపడుతుందమ్మా. నేను దాదాపు 2-3 సంవత్సరాలు దీని మీద వర్క్ చేసి మెథడాలజీని రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి సమయం లేకపోవడం వలన వాటిని నేను ప్రింట్ వేయించడానికి వీలు కాలేదు. కాబట్టి యాప్ తీసుకున్నట్లయితే మీకు ఆ యాప్లో పీడిఎఫ్ రూపంలో మ్యాథ్స్ మెథడాలజీ అవైలబుల్లో ఉంటుంది. అలాగే దాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించినటువంటి క్వశ్చన్స్ కూడా మీకు ఉన్నాయి. చాప్టర్ వైజ్గా చాలా మీకు అవి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ కానీ మనం గమనిస్తే మరి ఎస్ఏ బయాలజీ వాళ్ళకు కూడా సేమ్ అదే రకంగా ఫ్రేమ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు వచ్చేసి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందంటే ఏప్రిల్ 13వ తేదీన ఎస్ఏ బయాలజీ ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. 2 సెషన్లు జరుగుతుందమ్మా. మార్నింగ్ సెషన్ జరుగుతుంది, అలాగే ఈవినింగ్ సెషన్స్ కూడా జరుగుతుంది. వీరికి కూడా కేవలం 500 రూపాయలకి కామన్గా ఉండేటువంటి వీడియో క్లాసులు, అలాగే టోటల్ 80 మార్కులకి ఆన్లైన్ ఎగ్జామ్స్, అలాగే పీడిఎఫ్ మెటీరియల్ కూడా యొక్క 80 మార్కులకి అవైలబుల్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఎస్ఏ బయాలజీ యాప్ తీసుకున్నటువంటి విద్యార్థులకు జనరల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో 20 మార్కులకి అవి వీడియో క్లాసులు అందుబాటులో ఉన్నాయి. 80 మార్కులకు వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే 80 మార్కులకు వచ్చేసి పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంది. పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఇంటర్మీడియట్ మినహాయిస్తే మిగతాది 6 నుంచి 10వ తరగతి వరకు పీడిఎఫ్ మెటీరియల్ అనేటువంటిది అందుబాటులో ఉంది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకు కూడా ఈ సమయంలో ఇంకా మీకు ఒక నెల రోజుల సమయం ఉంది. కాబట్టి ఈ నెల రోజుల సమయంలో మీ యొక్క ప్రిపరేషన్ మెరుగుపరచుకోవడానికి ఈ యొక్క ఎస్ఏ బయాలజీ టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ అనేటువంటిది మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి ఎస్ఏ సోషల్ స్టడీస్. మరి ఎస్ఏ సోషల్ స్టడీస్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు కూడా 500 రూపాయలకి ఈ యొక్క సౌకర్యాలన్నింటినీ అందించడం అనేటువంటిది జరుగుతుంది. వీరికి కూడా జనరల్గా ఉండేటువంటి వీడియో క్లాసులు ఏవైతే ఉన్నాయో ఈ వీడియో క్లాసులు అవైలబుల్లో ఉంటాయి వీళ్ళకి కూడా. అలాగే ఆన్లైన్ ఎగ్జామ్స్, జీకన్ కరెంట్ అఫైర్స్,
పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, సైకాలజీ, సోషల్ కంటెంట్ 6th to ఇంటర్, సోషల్ మెథడ్, ఇవన్నీ కూడా చాప్టర్ వైజ్డ్గా ఆన్లైన్లో ఎగ్జామ్స్ అనేటువంటివి అవైలబుల్లో ఉన్నాయి. మరియు పీడిఎఫ్ మెటీరియల్ అనేటువంటిది కంప్లీట్గా, అంటే కంటెంట్ కూడా ఇంటర్మీడియట్ వరకు ఉంది. మ్యాథ్స్ మరియు బయాలజీకి సంబంధించి కంటెంట్ను పీడిఎఫ్ మెటీరియల్ను 10th క్లాస్ వరకే మేము ఇక్కడ అప్లోడ్ చేయగలిగాం, కానీ మరి సోషల్ స్టడీస్ మాత్రం ఇంటర్మీడియట్ వరకు కూడా దీన్ని అప్లోడ్ చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఎవరైతే ఎస్ఏ సోషల్ స్టడీస్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు 2 రోజులు ఎగ్జామ్స్ రాయవలసి ఉంటుంది, ఏప్రిల్ 23 మరియు 24. మరి ఏప్రిల్ 23, 24 అంటే సమయం వచ్చేసి దాదాపు గమనించినట్లయితే వాళ్ళకి దాదాపు 40 రోజుల సమయం అనేటువంటిది ఉన్నట్లుగా మనం భావించవచ్చు. ఇప్పటి నుంచి చూస్తే దాదాపు 40 రోజుల సమయం అనేది వాళ్ళకు ఉంది. ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ఈ 40 రోజులు కానీ మీరు మంచి ప్రణాళిక వేసుకొని ప్రిపేర్ అయినట్లయితే మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క యాప్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. 40 రోజుల సమయంలో మీకు ఏదైనా ఒకవేళ ఒక మెటీరియల్ మీకు అందుబాటులో లేదనేటువంటి ఒక ఆలోచన ఉంటే ఆ మెటీరియల్కి సంబంధించినటువంటిది వెంటనే మీరు ఇక్కడ యాప్లో ఆ మెటీరియల్ పీడిఎఫ్ రూపంలో మీరు స్టడీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఎవరైతే ఎస్ఏ సోషల్ స్టడీస్కి సంబంధించిన యాప్ కావాలనుకుంటారో వారు టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలా ఎస్జిటి అలాగే స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరీక్షలకు అనుగుణంగా మరి యాప్ను రూపకల్పన చేయడం జరిగింది. మరి ఇక్కడ మేము నిర్దేశించినటువంటి ప్రైస్ అనేటువంటిది చాలా చాలా తక్కువ. మరి ఈ తక్కువ సమయంలో 500 రూపాయలు అనేటువంటిది ఎక్కువ మందికి ఉపయోగపడాలి, ఆర్థికంగా వాళ్ళకి భారం కాకూడదు అనేటువంటి ఆలోచనతో 500 రూపాయలకే తగ్గించి యాప్ సర్వీస్ని విద్యార్థులకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. వీలైనంత వరకు మీరు అందరూ కూడా ఉపయోగించుకోండి. మీరు ఉపయోగించుకోవడంతో పాటు మీ స్నేహితులకు కూడా ఈ విషయాన్ని చేరవేయండి. మరి మనం ఏదైతే మొదట్లో చెప్పామో ఎడ్యుకేషనల్ సైకాలజీ, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్, మరి యొక్క ఎడ్యుకేషనల్ సైకాలజీ లేదా క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ అనేటువంటివి ఏ టాపిక్స్ ఉన్నాయి, వీటిని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక్కసారిగా మనము చూద్దాం. మరి యొక్క ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేటువంటిది ఎస్జిటి వాళ్ళకి ఏం చేశారంటే 4 యూనిట్లుగా ఇచ్చారు. ఒకటి శిశు వికాసం 4 యూనిట్లుగా ఇవ్వడం జరిగింది, శిశు వికాసం. అలాగే మరొకటి వైయక్తిక భేదాలు ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్. మరొకటి వచ్చేసి లెర్నింగ్ అభ్యసనము. మరొకటి వచ్చేసి పర్సనాలిటీ మూర్తిమత్వం. ఇలా ఎస్జిటి వాళ్ళకి ఈ యొక్క ఎడ్యుకేషనల్ సైకాలజీని 4 యూనిట్లుగా ఇవ్వడం జరిగింది. మీరు టెట్లో చూసినట్లయితే టెట్లో మీరు ఏదైతే 3 భాగాలు ఉంది టెట్లో, ఈ టెట్లో ఉండేటువంటి 3 భాగాల్లో మొదటి భాగం ఏంటి, శిశు వికాసం. రెండో భాగం ఏంటి, లెర్నింగ్. కాబట్టి మూడో భాగం ఏంటి, పెడగోగి. కాబట్టి మొదటి మరియు 2 భాగాల్లో ఉండేటువంటి సిలబస్లో ఉండేటువంటి ఒక 2 అంశాలు మినహాయిస్తే మిగతాదంతా కూడా సిలబస్లో ఉంది ఎస్జిటి వాళ్ళకి. అంటే మొదటి భాగంలో శిశు వికాసం అనేటువంటిది మొదటి పార్ట్ ఏదైతే ఉందో టెట్లో, ఇందులో శిశు వికాస అధ్యయన పద్ధతులు అనేటువంటిది సిలబస్లో లేదు. టెట్కి మీరు చదువుకున్నటువంటి శిశు వికాస అధ్యయన పద్ధతులు అనేటువంటిది డిఎస్సికి మీరు ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం లేదు. అలాగే వికాస కృత్యాలు అనేటువంటి అంశాలను కూడా మనకు సిలబస్లో ఇవ్వలేదు. కాబట్టి మొదటి పార్ట్లో ఉండేటువంటి ఒక 2 లెసన్లు శిశు వికాస అధ్యయన పద్ధతులు మరియు వికాస కృత్యాలు అనేటువంటి 2 అంశాలు మినహాయిస్తే మిగతావన్నీ కూడా సిలబస్లో ఉన్నవి. అలాగే రెండవ పార్ట్ అయినటువంటి లెర్నింగ్ మొత్తం కూడా సిలబస్లో ఉంది. మరి ఎస్ఏ వాళ్ళకి కానీ గమనిస్తే ఎస్ఏ లేదా టీజీటీ అలాగే పీజీటీ వీరికి కానీ మనం గమనించినట్లయితే ఎడ్యుకేషనల్ సైకాలజీలో 3 యూనిట్లు ఇవ్వడం అనేటువంటి జరిగింది. అది వైయక్తిక భేదాలు అలాగే అభ్యసనం
అలాగే మూర్తిమత్వం 3 యూనిట్లు మాత్రమే ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఎస్జిటి వాళ్ళకి వచ్చేసి సైకాలజీ ఎన్ని మార్కుల కంటే 10 మార్కులు కమ్మ, 8 మార్కులు కమ్మ. సైకాలజీ వచ్చేసి ఎన్ని మార్కుల కంటే 8 మార్కులకి. ఎస్జిటి వాళ్ళకి సైకాలజీ వచ్చేసి 8 మార్కుల కంటే 16 ప్రశ్నలు ఉంటే 8 మార్కులు. అదే ఎస్ఏ కానీ టీజీటీ కానీ పీజీటీకి కానీ వచ్చేసి సైకాలజీ ఎన్ని మార్కుల కంటే 5 మార్కులకి. 10 ప్రశ్నలు ఉంటాయి 5 మార్కులు. 10 ప్రశ్నలు ఉంటాయి 5 మార్కులకి సైకాలజీ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మీరు స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు టెట్కి చదివినటువంటి సిలబస్లో 3 భాగాలు, అంటే 2వ భాగం ఇది లెర్నింగ్ అనేది పూర్తిగా చదవాలి. మొదటి భాగంలో ఇండివిజువల్ డిఫరెన్సెస్, అలాగే మూర్తిమత్వం, ఆ మూర్తిమత్వంలో భాగంగా ఉండేటువంటి సర్దుబాటు, మానసిక ఆరోగ్యం అనేటువంటి అంశాలను కూడా చదవాలి. అంతేగాని టెట్లో చదివినటువంటి సైకాలజీ మొత్తాన్ని కూడా చదవాల్సిన అవసరం లేదు. అభ్యసనంలో భాగంగానే ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు సంబంధించి అంశాన్ని కూడా ఒక భాగంగా ఇవ్వడం జరిగింది. అంటే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ కూడా అభ్యసనంలో భాగంగా ఇవ్వడం అనేటువంటి జరిగింది. అంటే ఎస్జిటి వాళ్ళకి కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కానీ. మరి ఒక్కొక్క చాప్టర్ని మనము చూద్దాం. మొదట ఇద్దరికి కామన్గా ఉండేటువంటి అంశాలను మనము చూద్దాం. సిలబస్లు ఏమేమి ఇచ్చున్నారు, మనం వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటిది. మరి కామన్గా ఉండేటువంటి అంశాలు ఏంటి? ఇద్దరికీ కూడా కామన్గా ఉండేటువంటి అంశాలు ఒకటి, ఫస్ట్ యూనిట్ వైయక్తిక భేదాలు, ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు. మరి ఈ వైయక్తిక భేదాల్లో ఉండేటువంటి సిలబస్ను మనం ఎలా అవగాహన చేసుకోవాలంటే, ఫస్ట్ వన్ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అవుతుందంటే వైయక్తిక భేదాలు రకాలు. వైయక్తిక భేదాలు రకాలు. వైయక్తిక భేదాలు అనేటువంటివి 2 రకాలమ్మ. వ్యక్తిపరంగా ఉండే తేడాలు, వ్యక్తుల మధ్య ఉండేటువంటి తేడాలు. ఈ వ్యక్తిపరంగా ఉండేటువంటి తేడాలనే ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అంటారు. వ్యక్తుల మధ్య ఉండేటువంటి తేడాలనే ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అంటారు. ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అంటారు. ఒక వ్యక్తి పరంగా ఉండే తేడాలను ఇంట్రా ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అంటారు. వ్యక్తుల మధ్య ఉండేటువంటి తేడాలను ఇంటర్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అని చెప్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరొక వీడియోలో నేను డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. వైయక్తిక భేదాలు రకాలు. అలాగే ఆ తర్వాత ఇక్కడ మనకు కావాల్సినటువంటి కాన్సెప్ట్ మరొకటి ఏంటంటే ప్రజ్ఞ. ఇక్కడ ప్రజ్ఞలో మీరు చదువుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే ప్రజ్ఞ, భావన, నిర్వచనాలు, అలాగే స్వభావము లేదా లక్షణాలు. ప్రజ్ఞ, భావన, నిర్వచనాలు, స్వభావము లేదా లక్షణాలు చదువుకోవాలి. అలాగే థార్న్డైక్ సూచించినటువంటి ప్రజ్ఞా రకాలు, ప్రజ్ఞా రకాల గురించి కూడా మీరు చదువుకోవాలి. థార్న్డైక్ సూచించినటువంటి అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ గురించి చదువుకోవాలి. అలాగే ప్రజ్ఞా సిద్ధాంతాలు గురించి చదువుకోవాలి. ఏకకారక ప్రజ్ఞా సిద్ధాంతం, ద్వికారక ప్రజ్ఞా సిద్ధాంతం, త్రికారక ప్రజ్ఞా సిద్ధాంతం, బహుకారక ప్రజ్ఞా సిద్ధాంతం, సామూహిక కారక ప్రజ్ఞా సిద్ధాంతం, అలాగే ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. ప్రజ్ఞా సిద్ధాంతాల గురించి చదువుకోవాలి. ప్రజ్ఞా సిద్ధాంతాలతో పాటు గార్డినర్ బహుళ ప్రజ్ఞ గురించి చదువుకోవాలి. అలాగే డేనియల్ గోల్మెన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఉద్వేగాత్మక ప్రజ్ఞ గురించి చదువుకోవాలి. ప్రజ్ఞకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రజ్ఞా భావన, నిర్వచనాలు, స్వభావము, ప్రజ్ఞా రకాలు, ప్రజ్ఞా సిద్ధాంతాలు, గార్డ్నర్ యొక్క బహుళ ప్రజ్ఞా సిద్ధాంతము, డేనియల్ గోల్మెన్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ, అలాగే ప్రజ్ఞా పరీక్షల గురించి చదువుకోవాలి. అలాగే ప్రజ్ఞా లబ్ధిని లెక్కగట్టే
విధానం గురించి చదువుకోవాలి, ప్రజ్ఞా పరీక్షల గురించి చదువుకోవాలి. అలాగే ప్రజ్ఞాలబ్ధిని ఎలా లెక్కగడతారు, ఈ ప్రజ్ఞాలబ్ధిని లెక్కగట్టడానికి అవసరమైనటువంటి మానసిక వయసుని ఎలా లెక్కిస్తారు, శారీరక వయసు అంటే ఏమిటి, ఇలా ప్రజ్ఞాలబ్ధిని గురించినటువంటి విషయాలను అవగాహన చేసుకోవాలి. ప్రజ్ఞా పరీక్షల గురించినటువంటి అంశాలను కూడా అవగాహన చేసుకోవాలి. ఇవి వైయక్తిక భేదాలకు సంబంధించినటువంటి ప్రజ్ఞకు సంబంధించినటువంటి అంశాలు. ప్రజ్ఞా భావన నిర్వచనాలు, స్వభావము, ప్రజ్ఞలో ఉండేటువంటి రకాలు, ప్రజ్ఞా సిద్ధాంతాలు, గార్డినర్ బహుళ ప్రజ్ఞ, డేనియల్ గోల్మెన్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ, అలాగే ప్రజ్ఞా పరీక్షలు. నెక్స్ట్ వైయక్తిక భేదాల్లో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే యాప్టిట్యూడ్స్, సహజ సామర్థ్యాలు. సహజ సామర్థ్యాలు మరి ఇక్కడ సహజ సామర్థ్యాలలో మనం చదువుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే సహజ సామర్థ్యాల భావన, నిర్వచనాలు, నిర్వచనాలు, అలాగే లక్షణాలు. సహజ సామర్థ్యాలు అంటే ఏమిటి, దానికి సంబంధించిన నిర్వచనాలు ఏంటి, సహజ సామర్థ్యాల యొక్క స్వభావం లేదా లక్షణాలు. అలాగే ముఖ్యంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సహజ సామర్థ్యాల పరీక్షలు. సహజ సామర్థ్యాల పరీక్షలు అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ముఖ్యంగా సహజ సామర్థ్యాల పరీక్షల్ని 3 రకాలుగా మనం వర్గీకరిస్తాం. విద్యాపరమైనవి, ఔద్యోగిక లేదా వృత్తిపరమైనవి, అలాగే కళా సంబంధమైన పరీక్షలు అని చెప్పేసి చెప్పుకుంటాం. వాటితో పాటు ఈ యొక్క సహజ సామర్థ్య పరీక్షల్లో భాగంగా డిఏటిబి, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ, ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ టెస్ట్, జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ. ఇక్కడ డిఏటిబి అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి సహజ సామర్థ్యాలకు సంబంధించి. వైయక్తిక భేదాల్లో నెక్స్ట్ ఏంటంటే అభిరుచులు. సేమ్ అభిరుచులకు కూడా సంబంధించి అభిరుచులు భావన, నిర్వచనాలు, లక్షణాలు, అభిరుచి మాపనాలు, అలాగే అభిరుచుల యొక్క స్వభావం లేదా లక్షణాలు అనేటువంటివి ఇంపార్టెంట్. అలాగే వైఖరులమ్మ, అలాగే వైయక్తిక భేదాల మరొక అంశం వైఖరులు అంటే ఏమిటి, వైఖరులకు సంబంధించినటువంటి నిర్వచనాలు, వైఖరుల యొక్క లక్షణాలు లేదా స్వభావాలు, అలాగే వైఖరి మాపనాలు అంటే వైఖరిని కొలిసేటువంటి మాపనాలు అనేటువంటివి ఇంపార్టెంట్. అలాగే మరొకటి సృజనాత్మకత, క్రియేటివిటీ. ఇక్కడ కూడా సృజనాత్మకత అంటే ఏమిటి, సృజనాత్మకత స్వభావం లేదా లక్షణాలు, అలాగే సృజనాత్మకత పరీక్షలు. ముఖ్యంగా ఇక్కడ సృజనాత్మకతలో వల్లా సృజనాత్మకత దశలు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. వల్లా సృజనాత్మకత దశలు ఇవి వైయక్తిక భేదాలకు సంబంధించి మనం చదవలసినటువంటి అంశాలు. వైయక్తిక భేదాలు రకాలు, ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, అభిరుచులు, వైఖరులు, సృజనాత్మకత అనేటువంటివి వైయక్తిక భేదాలకు సంబంధించినటువంటి ఉప అంశాలు. అలాగే మరొక యూనిట్ ఏంటంటే లెర్నింగ్ అమ్మ, అభ్యసనం. లెర్నింగ్, అభ్యసనం. ఇక్కడ లెర్నింగ్లో వచ్చేసి దీనికి సంబంధించిన అంశాల్లో అభ్యసన భావన, అలాగే ఈ యొక్క అభ్యసనానికి సంబంధించినటువంటి నిర్వచనాలు, అలాగే అభ్యసన ప్రక్రియలో ఉండేటువంటి దశలు, అలాగే ముఖ్యంగా అభ్యసన స్వభావము లేదా లక్షణాలు, అలాగే అభ్యసన వక్రరేఖ. ముఖ్యంగా అభ్యసనంలోని రకాలు స్కూల్ అసిస్టెంట్స్ పరంగా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అభ్యసన భావన, అభ్యసనానికి సంబంధించిన నిర్వచనాలు, అభ్యసన ప్రక్రియలోని దశలు లేదా సోపానాలు, అభ్యసనం యొక్క స్వభావం లేదా లక్షణాలు, అభ్యసన వక్రరేఖ, అలాగే అభ్యసనంలోని రకాలు అనేటువంటివి ఈ అభ్యసనంలో ఉండే. అలాగే అభ్యసనాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు, అలాగే అభ్యసన రంగాలు.
ఇక్కడ అభ్యసన కారకాలు అంటే వ్యక్తిగత కారకాలు మరియు సామాజిక కారకాలు. వ్యక్తిగత కారకాలు మరియు సామాజిక కారకాలు. ఇక్కడ అభ్యసన రంగాలు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, కానీ ఇది మెథడాలజీ బేసిస్ కాన్సెప్ట్. మీకు మెథడాలజీ మీద ఉండేటువంటి అవగాహనతో దీనికి సంబంధించిన ప్రశ్నలకు మీరు ఆన్సర్ చేయవచ్చు. అంటే అభ్యసనం అంటేనే ప్రవర్తనలో వచ్చే శాశ్వత మార్పు. మరి సైకాలజిస్టులు ఈ యొక్క ప్రవర్తన మార్పులు 3 రకాలుగా వర్గీకరించారు. జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన ప్రవర్తనలు, భావావేశ రంగానికి సంబంధించిన ప్రవర్తనలు, మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినటువంటి ప్రవర్తనలు అని చెప్పేసి. అలాగే అభ్యసన ఉపగమాలు లేదా సిద్ధాంతాలు. అభ్యసన ఉపగమాలు లేదా సిద్ధాంతాలు అంటే ఈ యొక్క అభ్యసన ఉపగమాలు లేదా సిద్ధాంతాలలో ప్రవర్తనవాద ఉపగమాలకు సంబంధించిన థార్న్డైక్ యత్నదోషణ అభ్యసన సిద్ధాంతం, పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం, అలాగే పరిశీలనాత్మకవాద ఉపగమానికి సంబంధించిన బండూరా సాంఘిక అభ్యసనము, అలాగే గెస్టాల్ట్ వాద ఉపగమానికి సంబంధించి కోహెలర్ అంతర్దృష్టి అభ్యసనము, అలాగే నిర్మాణాత్మకవాద ఉపగమానికి సంబంధించి వైగోటెస్కి సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతం. ఇవన్నీ కూడా అభ్యసన ఉపగమాలు లేదా సిద్ధాంతాలకు సంబంధించినటువంటి అంశాలు. అలాగే అభ్యసనం మీద ప్రేరణ ప్రభావం. ప్రేరణ అంటే ఏమిటి, ప్రేరణలోని రకాలు, అలాగే అవసరం అంటే ఏమిటి, అవసరంలోని రకాలు, ముఖ్యంగా ప్రాథమిక అవసరాలు, గౌణ అవసరాలు, అలాగే అబ్రహం మాస్లో అవసరాల అనుక్రమణకి సిద్ధాంతం, సాధనా ప్రేరణ అంటే ఏమిటి, పరిహార ప్రేరణ అంటే ఏమిటి, ఇవి అభ్యసనం సంబంధించిన అభ్యసనం మీద ప్రేరణ ప్రభావానికి సంబంధించినటువంటి అంశాలు. అలాగే అభ్యసన బదలాయింపు అంటే ఏమిటి, అభ్యసన బదలాయింపు రకాల్లో ఉండేటువంటి తటస్థ బదలాయింపు, ధనాత్మక బదలాయింపు, రుణాత్మక బదలాయింపు, పార్శ్వ బదలాయింపు, అలాగే అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు. అలాగే స్మృతి విస్మృతి అనేటువంటి దానికి సంబంధించినటువంటి అంశాలు. ముఖ్యంగా స్మృతి విస్మృతి అనేటువంటి దాంట్లో స్మృతి ప్రక్రియలోనే దశలు ఏమిటి, స్మృతి ప్రక్రియలోని అంశాలైనటువంటి అభ్యసనము, ధారణ, పునఃస్మరణము, గుర్తింపు, పునరభ్యసనం అనేటువంటి అంశాలు. అలాగే ముఖ్యంగా గుర్తింపు గణన ఎలా లెక్కగడతారు, పొదుపు గణన ఎలా లెక్కగడతారు, అలాగే స్మృతిలో ఉండేటువంటి రకాలు ఏమిటి, స్మృతిని పెంపొందించే మార్గాలు లేదా పద్ధతులు ఏమిటి, విస్మృతి సంభవించడానికి గల కారణాలు ఏమిటి. దీనితో పాటు మరొక అంశం ఇచ్చాడు, అభ్యసన మదింపు అని. ఇది కూడా మీకు మెథడాలజీ బేసిస్ కాన్సెప్ట్, మీరు దీన్ని ప్రత్యేకంగా చదవాల్సినటువంటి అవసరం లేదు. అభ్యసన మదింపు అనేటువంటి ఒక కాన్సెప్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగానే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల విద్య, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. మీరు టెట్ సిలబస్లో పెడగోగి పార్ట్లో అంటే 3వ పార్ట్లో మీరు ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య లేదా సమ్మిళిత విద్యను చదువుకొని ఉంటారు. దాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ చాప్టర్లో మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే, ముఖ్యంగా వాడు ఏదైనా అడిగితే అభ్యసన వైకల్యాలు, కాబట్టి లెర్నింగ్ బేస్ మీద ఇచ్చాడు కాబట్టి అభ్యసన వైకల్యాలు ఒకటి, దీని పరంగా మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల విద్యలో అభ్యసన వైకల్యాలు, డిస్ఫేసియా, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాల్కులియా, ఇలాంటి అంశాలు మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. ఇది అభ్యసనానికి సంబంధించినటువంటి అంశాలు, డిఎస్సికి మీరు చదవాల్సినటువంటి అంశాలు. మరో యూనిట్ ఏంటంటే పర్సనాలిటీ, మూర్తిమత్వం. మరి మూర్తిమత్వానికి సంబంధించి ఇక్కడ మూర్తిమత్వ భావన, మూర్తిమత్వం అంటే ఏమిటి, మూర్తిమత్వాన్ని ఆంగ్లంలో ఏమంటారు, అది ఏ భాషా పదము నుండి వచ్చినది, మూర్తిమత్వం యొక్క భావన, మూర్తిమత్వానికి సంబంధించినటువంటి నిర్వచనాలు, అలాగే మూర్తిమత్వం యొక్క స్వభావము లేదా లక్షణాలు, ఇవి చదువుకోవాలి. అలాగే మూర్తిమత్వ వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు. మూర్తిమత్వ వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు అన్నప్పుడు అనువంశికత కారకాల గురించి,
ముఖ్యంగా అనువంశికత కారకాలలో వినాల లేదా ఆంతర్స్రావిక గ్రంథుల గురించి, అలాగే పరిసర కారకాలు. ఈ పరిసర కారకాలలో కుటుంబము, పాఠశాల, సమాజానికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క పరిసర కారకాల్లో భాగంగానే పిల్లల పెంపక విధానాలు లేదా పద్ధతులు, పిల్లల పెంపక విధానాలు లేదా పద్ధతులు అనేటువంటి వాటిని కూడా ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయవలసినటువంటి అవసరము ఉంది. అలాగే మూర్తిమత్వానికి సంబంధించి మరొకటి మూర్తిమత్వ సిద్ధాంతాలు. ఈ మూర్తిమత్వ సిద్ధాంతాలలో రూప ఉపగమన సిద్ధాంతాలు, లక్షణాంశ ఉపగమన సిద్ధాంతాలు, సమగ్ర నిర్మితి సిద్ధాంతాలు. ఈ సమగ్ర నిర్మితి సిద్ధాంతాలు ముఖ్యంగా సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతం. ఈ యొక్క సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతంలోని మూర్తిమత్వ నిర్మాణంలో ఉండే అంశాలు, మూర్తిమత్వ గతిశీలతలో ఉండేటువంటి అంశాలు, అలాగే మనోలైంగిక వికాస దశల గురించి చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మూర్తిమత్వ పరీక్షలు. ఇక్కడ మూర్తిమత్వ పరీక్షలకు సంబంధించి ప్రధానంగా వీటిని మనం 2 రకాలుగా వర్గీకరిస్తాం. ప్రొజెక్టివ్ టెక్నిక్స్ ప్రక్షేపణ పరీక్షలు, నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్ కాని పరీక్షలు. వాటిని కూడా ఇక్కడ మీరు చదువుకోవాల్సినటువంటి అవసరము ఉంది. అలాగే మనకి టెట్లో ఉండేటువంటి సర్దుబాటు, మానసిక ఆరోగ్యం అనేటువంటి అంశాన్ని కూడా ఈ యొక్క మూర్తిమత్వం అనేటువంటి చాప్టర్లోకి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు టెట్లో ఏంటంటే 8వ చాప్టర్గా చదువుతారు సర్దుబాటు, సమస్యాత్మక ప్రవర్తన, మానసిక ఆరోగ్యం అనేటువంటి దాన్ని. కానీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు సర్దుబాటు అలాగే మానసిక ఆరోగ్యం. మరి సర్దుబాటు, మానసిక ఆరోగ్యంలో ఏం చదువుకుంటాం? సర్దుబాటు అంటే ఏమిటి, సర్దుబాటు అంటే ఏంటి, కుంటనము అంటే ఏంటి, ఒత్తిడి అంటే ఏమిటి, వ్యాకులత అంటే ఏమిటి, విషమ యోజనం మాల్ అడ్జస్ట్మెంట్ అంటే ఏమిటి, ఈ యొక్క కుంటనము, ఒత్తిడి, వ్యాకులత, విషమ యోజనాన్ని నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలంటే విద్యార్థుల్లో కుంటనము, ఒత్తిడి, వ్యాకులత, విషమ యోజనాన్ని తగ్గించేటువంటి మార్గాలు ఏమిటి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనము చదువుకోవాల్సినటువంటి అవసరము ఉంది. ఇక్కడ సర్దుబాటు, కుంటనము, ఒత్తిడి, వ్యాకులత అనేటువంటి అంశాన్ని చదువుకోవాలి. అలాగే ఇందులో భాగంగానే సంఘర్షణల గురించి చదువుకోవాలి. సంఘర్షణ అంటే ఏమిటి, సంఘర్షణలో ఉండేటువంటి రకాలు, ఉపగమ సంఘర్షణ, పరిహార సంఘర్షణ, అలాగే ఉపగమ పరిహార సంఘర్షణ అనేటువంటి అంశాలు మీరు చదువుకోవాలి. అలాగే రక్షణ తంత్రాలు, డిఫెన్స్ మెకానిజమ్స్, రక్షణ తంత్రాల గురించి కూడా చదువుకోవాలి. దాంతోపాటు ముఖ్యంగా మెంటల్ హెల్త్, మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి, మానసిక ఆరోగ్యం కలిగినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేటువంటి అంశాలని చదువుకోవాలి. ఇక్కడ మానసిక ఆరోగ్యంలో భాగంగానే మానసిక అనారోగ్యం అనేటువంటి అంశం కూడా ఉంటుంది. ఈ యొక్క మానసిక అనారోగ్యాన్నే మానసిక రుగ్మతలు అంటారు. ఈ మానసిక రుగ్మతలు రకాలు ఏమిటి, వాటి యొక్క లక్షణాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మీరు ప్రత్యేకంగా చదువుకోవాల్సినటువంటి అవకాశం. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఈ యొక్క మానసిక అనారోగ్యంలో భాగంగా మానసిక రుగ్మతల్లో ఉండేటువంటి రకాలు అనేటువంటి ఒక జాబితా ఉంటుంది. ఆ జాబితాలో మీరు చదువుకోవచ్చు. ఈ విషయాలన్నీ కూడా మీరు కనిగిరి టీచర్స్ అకాడమీ యాప్ను కానీ తీసుకుంటే మీరు వీడియో క్లాసెస్ వినొచ్చు. లేదు వీడియో క్లాసెస్ వినడం అనేటువంటిది మీకు ఇబ్బందిగా ఉంది ఈ సమయంలో అనుకుంటే పీడిఎఫ్ రూపంలో కాన్సెప్ట్ వైజ్డ్గా మొత్తం కూడా పీడిఎఫ్ ఫైల్ రూపంలో కూడా మీకు యాప్లో అప్లోడ్ చేయడం అనేటువంటిది జరిగింది. మీరు వీడియో వినొచ్చు, లేదా పీడిఎఫ్ రూపంలో చదువుకుంటా వెళ్ళి ముఖ్యమైనటువంటి విషయాలు మీరు నమోదు చేసుకోవడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. ఇది మూర్తిమత్వం అంటే వైయక్తిక భేదాలు అలాగే అభ్యసనము, మూర్తిమత్వం అనేది ఎస్జిటికి మరియు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇద్దరికి కూడా కామన్గా ఉంటాయి ఈ 3 యూనిట్లు. కానీ ఎస్జిటి వాళ్ళకి మాత్రమే అదనంగా ఉండేటువంటి యూనిట్ ఏంటంటే శిశు వికాసం అనేది కేవలం ఎస్జిటి వాళ్ళకే ఉంటుంది, కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇది ఉండదు. మరి ఇక్కడ ఉండేటువంటి అంశాలు ఏంటంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పెరుగుదల, వికాసం, పరిపక్వత. పెరుగుదల అంటే ఏంటి,
వికాసం అంటే ఏంటి, పరిపక్వత అంటే ఏమిటి, మరి పెరుగుదల వికాసం పరిపక్వతలకు సంబంధించిన నిర్వచనాలు, అలాగే పెరుగుదల వికాసం మధ్య ఉన్నటువంటి భేదాలు, మరొకటి వచ్చేసి వికాస నియమాలు లేదా సూత్రాలు. వికాస నియమాలు లేదా సూత్రాలు దాదాపు 10 రకాల వికాస నియమాలు లేదా సూత్రాలు ఉన్నాయి, అవి చదవలసినటువంటి అవసరం ఉంది. అలాగే వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు, వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలలో ముఖ్యంగా మనం అనువంశికత కారకాల గురించి మాట్లాడుకోవడంతో పాటు అనువంశికత వాదుల గురించి మాట్లాడుకుంటాం, పరిసర కారకాల గురించి మాట్లాడుకోవడంతో పాటు పరిసరవాద కారకాల గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. అంటే పరిసరవాదులు ఎవరు, అనువంశికత వాదులు ఎవరు అనేటువంటి విషయాన్ని, వారి పరిశోధనలను, అలాగే వికాస దశలు అనేటువంటి చాప్టర్ను గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. వికాస దశలతో పాటు వివిధ రకాల వికాసాలు, శారీరక వికాసం అంటే ఏమిటి, మానసిక వికాసం అంటే ఏమిటి, భాషా వికాసం అంటే ఏంటి, ఆ భాషా వికాసంలో ఉండేటువంటి దశలు ఏమిటి, సాంఘిక వికాసం అంటే ఏమిటి, ఉద్వేగ వికాసం అంటే ఏంటి, నైతిక వికాసం అంటే ఏంటి, ముఖ్యంగా సాంఘిక వికాసంలో సాంఘిక వికాస క్రీడలు ఎన్ని రకాలు, ఇవన్నీ కూడా ఇక్కడ మనం చదువుకుంటాం. మరో యూనిట్ ఏంటంటే వికాస భావనను అర్థము చేసుకొనుట. వికాస భావనను అర్థం చేసుకునేటటువంటి 5వ యూనిట్లో కొంతమంది వ్యక్తుల గురించి ఇవ్వడం జరిగింది. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం, అలాగే సోమ్స్కీ భాషా గ్రహణ సిద్ధాంతం, అలాగే కార్ల్ రోజర్స్ ఆత్మ కేంద్రీకృత లేదా అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతం. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కార్ల్ రోజర్స్ యొక్క అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతం అనేటువంటిది ఇంపార్టెంట్. అలాగే ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం. ఇలా శిశు వికాసంలో 5 ఉప అంశాలు ఉంటాయి. ఈ 5 ఉప అంశాలను అవగాహన చేసుకోవాలి. ఈ యొక్క శిశు వికాసం అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు డీడీలో చదువుకున్నటువంటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చాప్టర్, ఇది కేవలం ఎస్జిటి వాళ్ళకి మాత్రమే ఉంటుంది, కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సిలబస్ లేదు. ఇది డిఎస్సిలో ఎడ్యుకేషనల్ సైకాలజీ పరంగా ఇచ్చినటువంటి సిలబస్. కాబట్టి దీనికి ఏదో ప్రత్యేకమైనటువంటి అంశాలను మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు టెట్కి ఏదైతే చదువుకున్నారో అందులో ఉండేటువంటి అంశాలను, డిఎస్సికి ఉండేటువంటి అంశాలు ఏవో మీరు ఐడెంటిఫికేషన్ చేసి వాటిని రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్లుగా మరి కనిగిరి టీచర్స్ అకాడమీ వారు ఎస్జిటికి, అలాగే ఎస్ఏ మ్యాథమెటిక్స్కి, ఎస్ఏ బయాలజికల్ సైన్స్, అలాగే ఎస్ఏ సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి వీడియో క్లాసులు, అలాగే టెస్ట్ సిరీసు, అంటే కంప్లీట్ చాప్టర్ వైజ్డ్గా టెస్ట్ సిరీస్ కలిగినటువంటి ఏకైక యాప్ ఏదైనా ఉందంటే మన 2 రాష్ట్రాల్లో కూడా ఒక కనిగిరి టీచర్స్ అకాడమీ మాత్రం అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా టెస్ట్ సిరీస్ని అద్భుతంగా రన్ చేస్తున్నాం టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్లో. ఈ సమయంలో మీరు ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఏదైనా ఒక చాప్టర్ చదువుకుంటే ఆ చాప్టర్కి సంబంధించిన ఎగ్జామ్స్ను మీరు వెంటనే రాసుకున్నట్లయితే మీ యొక్క మొబైల్లో రేపు మీరు ఫైనల్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడానికి ఈ యొక్క యాప్ అనేటువంటిది మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.